హాయ్. అందమైన హిమాలయాలు ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి తోడు డ్రాగన్ దేశం చైనా చేస్తున్న పనులు వినాశనానికి దారితీస్తున్నాయి. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో వచ్చిన వరదలు కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. అసలు టార్గెట్ మన దేశంలో విధ్వంసం సృష్టించడమే. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో చైనా కడుతున్న భారీ డ్యాం ఈశాన్య భారతాన్ని ముంచెత్తే వాటర్ బాంబు లాంటిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిని అడ్డం పెట్టుకుని చైనా చేస్తున్న కుట్రలు ప్రకృతి విలయంతో పాటు మానవాళికి ముప్పుగా మారాయి. హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో వరదలు 100 మందికి పైగా ప్రాణాలు బలి తీసుకున్నాయి. ఇందులో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయులు కూడా ఉన్నారు. కనీసం ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా చైనా వ్యవహరించిన తీరుతో నేపాల్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ విపత్తు ఇప్పుడు భారత్ను మరింత అప్రమత్తం చేస్తోంది. టిబెట్లో భారత సరిహద్దుకు ఆనుకొని బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న 60,000 మెగావాట్ల మెడోక్ డ్యాం ఎంత ప్రమాదకరమో ఈ ఆకస్మిక వరదలను బట్టి అర్థం చేసుకోవచ్చు. చైనా ఆక్రమిత టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిని యార్లంగ్ సాంగ్పో అని పిలుస్తారు. ఈ నదిపైనే $167 బిలియన్ ఖర్చుతో మెడోక్ హైడ్రో పవర్ ప్రాజెక్టును డ్రాగన్ నిర్మిస్తుంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 గార్జెస్ డ్యామ్ రికార్డును బద్దలు కొడుతుంది. 2033 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని బీజింగ్ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ డ్యామ్ కడుతున్న ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్లో ఉంది. చైనాకు చెందిన జియోలాజికల్ సర్వే నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. నిర్మాణ స్థలం కింద పైజన్ అనే యాక్టివ్ ఫాల్ట్ లైన్ ఉన్నట్లు స్వయంగా ఆ దేశ పరిశోధకులే గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించక ముందే నదీ ప్రవాహం ఆకస్మికంగా యూటర్న్ తీసుకునే చోట ఈ డ్యాం కడుతున్నారు. భూకంపాలు వచ్చే ఈ ప్రాంతంలో ఇంత భారీ డ్యాం కట్టడాన్ని అంతర్జాతీయ నిపుణులు వాటర్ బాంబ్గా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇక్కడ భారీ భూకంపం వస్తే ఆ ఆనకట్ట బద్దలై భారత్లోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ మొత్తం జలసమాధి అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అకస్మాత్తుగా నీటిని వదిలితే వరదలు ముంచెత్తుతాయి. అలాగే పొడిగా ఉండే కాలంలో నీటిని ఆపేస్తే మన రాష్ట్రాల్లో వ్యవసాయం, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భారత్ను బ్లాక్మెయిల్ చేయాలన్నదే చైనా అసలు కుట్ర. పైగా నదీ జలాల పంపకాలపై 2 దేశాల మధ్య ఎలాంటి అధికారిక ఒప్పందం లేదు. దీంతో నీటి ప్రవాహానికి సంబంధించిన రియల్ టైం డేటాను కూడా చైనా దాచిపెడుతోంది. ఈ ముప్పుని ఎదుర్కోవడానికి భారత్ కూడా సన్నద్ధమవుతోంది. డ్రాగన్ డ్యామ్ నుంచి వచ్చే నీటిని కంట్రోల్ చేసేందుకు అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై 11,000 మెగావాట్ల అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును వేగవంతం చేసింది. శత్రువు ఎత్తుగడలను ముందే పసిగట్టి దానికి తగినట్లుగా మన రక్షణను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. నదులను, నీళ్లను చైనా ఆయుధాలుగా మార్చుకుని పొరుగు దేశాలపై యుద్ధాలకు దిగితే నేపాల్ తరహా ఆకస్మిక వరదలను, జల ప్రళయాలను ఇంకా చూడాల్సి ఉంటుంది. మన దేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.